దాదాపు 631 కోటి రూపాయలు ఆర్ఎండర్ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. నిన్న 230 కోట్లు, పోయిన నెలలో 150 కోట్లు, ఇట్లా చూస్తే 631 కోట్ల రూపాయలు వచ్చినాయి ఉదండపూర్ వాసులకి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ కి 6.5 లక్షలు ఇచ్చినారు. పాపం మా ఉదండ వాసులు 6.5 లక్షలు ఇస్తే నవాపేటకి పోయి 1 లక్ష రూపాయలకి భూమి కొనుక్కుంటామన్నారు. పాపం వాళ్ళకి ఇచ్చేంత వరకు పైసలు 6.5 లక్షలు, నవాపేటలో 50-60 లక్షలు అయిపోయింది. 40 ఎకరాలు ఉన్న భూమి వాసులకి ఈ రోజు 400 గజాలు లేవు. అలాంటి నీచులు వాళ్ళు మిమ్మల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చినారు. ఈ రోజు మీకు న్యాయం చేసేదానికి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒక్కనే కోరుతున్నాను, రేపు రాబోయే తరంలో గ్రామస్తులు అక్కడ పోయి వాళ్ళ పిల్లలకి మా ఊరు ఎక్కడ ఉందంటే ఉదండపూర్ రిజర్వాయర్ పైన నిలబడి ఆ నీటిలో ఉందని చెప్పాల్సి వస్తుంది. నేను ఒకటే కోరుతున్నాను, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ కి వాళ్ళని షిఫ్ట్ చేస్తున్నాము. పుల్లపల్లి దగ్గర వాళ్ళకి ఏ ఏరియాలో అయితే వాళ్ళకి ప్లాట్లు ఇస్తున్నామో ఉదండపూర్ వాళ్ళ పేరు ఉదండపూర్ అక్కడ పెట్టాలని, వల్లూరు వాళ్ళు ఎక్కడైతే ప్లాట్లు ఇస్తారో అక్కడ వల్లూరు అని నామకరణం చేయాలని చెప్పి, అట్లనే మా తాండా వాసులకి తుమ్మలకుంట తాండా, రేగడిపట్టి తాండా, చిన్నగుట్ట తాండా, ఒంటిగుట్సె తాండా, శ్యామగద తాండా ఈ పేర్లు ఎప్పటికీ ఉండాలని చెప్పి ఆ పేర్లు పెట్టాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా వాళ్ళు పాదయాత్ర చేస్తారంట. మేము పాదయాత్ర చేసినప్పుడు ఉదండపూర్ కోసం మమ్మల్ని ఏమో అరెస్టు చేయిస్తారు. మళ్ళీ దేనికోసం పాదయాత్ర? ఎప్పుడన్నా గాని పేదవాళ్ళ గురించి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ గురించి వాళ్ళ రేట్లు పెంచాలని చెప్పి మాట్లాడినారా? పొద్దున్న ధర్నాలు చేస్తారు, రాత్రి హోటళ్లలో కూర్చొని కమిషన్ల కోసం కూర్చుంటారు తప్ప వాళ్ళు చేసింది ఏం లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. మిర్జిల్ వాళ్ళ అన్న నాతోని సీఎం గారు 20 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నారు. వచ్చే నెల జెడ్పీటీసీ అక్కడి నుండి అయినాడు, మా దగ్గరకు వస్తాన్నారు. మళ్ళీ జడ్చల మీటింగ్ పెట్టినారు, సీఎం గారు వస్తారా అని అన్నారు. నేను మీ ద్వారా నేను కోరుతున్నాను సీఎం గారికి, మిర్జిల్ కి కూడా రావాలి. మీరు ఫస్ట్ జెడ్పీటీసీకి అక్కడి నుంచి గెలుస్తారు. ఈ రోజు ముఖ్యమంత్రిగా వచ్చే నెల 20 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా అక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను.